ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఈ నెల 13వ తారీఖు నుండి లేదంటే 14, 12వ తారీఖు నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఒకేసారి తొలి విడత 7,000 రూపాయలనైతే పంపిణీ చేసేందుకు సిద్ధమైపోయింది అన్నమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరియు 12,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అనేది జారీ చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలు మరొక పథకం ద్వారా 12,000 రూపాయలను అయితే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ నెల జూన్ 12తో మరి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బుల్ని ఒకేసారి ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులకి ఆర్థికంగా వారికి పంట పెట్టుబడి సహాయాన్ని అయితే అందించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందన్నమాట. ఇప్పటికే మనకే నిధులు కేటాయింపులు జరిగిపోయాయి కదా. ఇక గత ఏడాది కూడా ప్రభుత్వం ఇదే విధంగా 3 విడతల్లో రైతులందరికీ కూడా డబ్బులను అయితే అందించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెబుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుందో అప్పటి నుంచే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బుల్ని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోడీ గారు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 23వ విడత కింద 2,000 రూపాయలనైతే ఏదైతే విడుదల చేస్తున్నారన్నమాట. ఇక అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు, పీఎం నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయలు, తొలి విడత 7,000 రూపాయలను అయితే జమ చేయనున్నారు. ఇక డబ్బులు ఎలా జమ చేస్తారు, జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలన్న పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే నేనైతే సమాచారాన్ని తెలియజేస్తాను. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే ఏదైతే మా పథకానికి సంబంధించినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది రైతులకి పైగా ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే ఏడాది కూడా ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలనైతే విడుదలలో భాగంగా తొలి విడత 7,000 రూపాయలనైతే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పటికే ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి రైతులకు ఈ డబ్బులను అందించేందుకు. మరి ఇక్కడ భూమి ఉన్నటువంటి రైతులకు కాకుండా ఈసారి భూమి లేకుండా ఉన్నటువంటి రైతులకి కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు, మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, ఈ 7,000 రూపాయలు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయాల్సినటువంటి 20,000 రూపాయలనైతే ఈసారి భూమి పంట లేకున్నటువంటి కౌలు తీసుకున్నటువంటి రైతులకు కూడా ఈసారి డబ్బులను అయితే కేటాయించాలని కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది మన ఏపీ కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ జూన్ నెల 13వ తారీఖు, 14వ తారీఖు నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతులకి తొలి విడత 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే జమ చేస్తున్నట్లు భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక రైతులకి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు మీకు జమ కావాలంటే రైతులందరికీ కూడా తమ బ్యాంక్ ఖాతాలు అనేది రన్నింగ్లో ఉంచాలని తెలపడం జరిగింది. తప్పకుండా నేరుగా డబ్బులు ఖాతాలలో జమ కావాలంటే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ని కూడా తప్పకుండా చేయించుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర ప్రభుత్వాలను అయితే కీలక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది, అప్డేట్స్ చేసుకోవాలని. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.